Hi guys, good morning everybody. This is Ganesh, botany lecturer MLD GDC Gadwal. Today our topic ఆయుష్. ఈరోజు ఆయుష్ గురించి తెలుసుకుందాము. ఆయుష్ అనగానేమి, ఆయుష్ యొక్క యూజెస్ ఏంది, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంది, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈరోజు క్లాస్. ఆయుష్, ఒక్కసారి ఈ ఆయుష్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వై యు ఎస్ హెచ్ అంటే ఈ మొదటి అక్షరాలన్నిటిని కలిపి ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. సో ఈ అన్ని పదాలలోని మొదటి అక్షరాలను కలిపితే దాన్ని మనం ఆయుష్గా పేర్కొంటాము. దీన్నే షార్ట్కట్గా ఆయుష్గా పిలుస్తాము. ఆయుష్ అంటే ఏంది? ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. వాట్ ఈజ్ ఆయుష్? ఆయుష్ ఈజ్ an acronym that is used to refer to the non-allopathic medicinal system in India. భారతదేశంలో అలోపతిక్ కాని వ్యవస్థ దానికి ఆయుష్ అనేది సూచిస్తుంది. ఓకేనా? ఇట్ ఇంక్లూడ్స్ ద ఇండియన్ మెడిసినల్ సిస్టమ్ ఆఫ్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ ఆల్సో హోమియోపతి. ఇది దేన్ని కలిగి ఉంటుంది? భారత వైద్య విధానంలో ఉండే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ ఆల్సో హోమియోపతి. ఇన్ ద కరెంట్ టర్మినాలజీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇన్ ఇండియా, అంటే భారతదేశ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో నాన్ అలోపతిక్ డాక్టర్స్ అంటే అలోపతిక్ కాని వైద్యులు నౌ రిఫర్ టు యాజ్ ఆయుష్, దాన్ని ఆయుష్గా పేర్కొంటుర్రు. ఆయుష్ అంటే ఆయుష్, జీవితం, లైఫ్ అని సంస్కృతిలో మనము పేర్కొంటాం. సంస్కృతిలో ఆయుష్ అనగా జీవితము, లైఫ్ అని పేర్కొంటాం. ఓకేనా? ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి, ISM అండ్ H, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి వాజ్ క్రియేటెడ్ ఇన్ మార్చ్ 1995. 1995లో దీన్ని ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి వారు క్రియేట్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి దీన్ని 2003లో నవంబర్ 2003లో తిరిగి దీన్ని ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి ఆయుష్గా తిరిగి నామకరణం చేయడం జరిగింది నవంబర్ 2003లో. ఓకేనా? ఇది ఆయుష్ గురించి. విత్ ఏ వేవ్ టు ప్రొవైడింగ్ ఫోకస్డ్ అటెన్షన్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అంటే వైద్య విధానంలో మరియు పరిశోధన రంగంలో ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి సిస్టమ్ తోడ్పడుతున్నాయి. వీటి యొక్క లక్ష్యాలను మనము చూసినట్లయితే అబ్జెక్టివ్స్ ఆఫ్ ఆయుష్, దాంట్లో ఫస్ట్ పాయింట్ టు అప్గ్రేడ్ ద ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఇన్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హోమియోపతి కాలేజెస్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఉండే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్
ఇన్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. భారత వైద్య విధానంలో ఉండే విద్యా ప్రమాణాలను అదేవిధంగా హోమియోపతి కాలేజెస్ను పెంచడానికి ఇది తోడ్పడుతుంది. టు స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎన్ష్యూర్ ఏ టైమ్ బౌండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆన్ ఐడెంటిఫైడ్ డిసీజ్ ఫర్ విచ్ దీస్ సిస్టమ్స్ హ్యావ్ అన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. అంటే స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పరిశోధనలు మరియు ఎన్ష్యూర్ ఏ టైమ్ బౌండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఐడెంటిఫై అంటే మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ను ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే అవి మంచి డిసీజ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. టు డ్రా అప్ స్కీమ్ ఆఫ్ ప్రమోషన్స్ కల్టివేషన్ అండ్ రీజనరేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ యూజ్డ్ దిస్ సిస్టమ్. ఈ సిస్టంలో కల్టివేషన్ సాగు చేయడానికి మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయడానికి మెడిసినల్ ప్లాంట్ను ఉపయోగిస్తుంటారు. టు ఇవాల్వ్ ఫార్మకోపియల్ స్టాండర్డ్స్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి డ్రగ్స్. భారత వైద్య విధానంలో ఉండే ఔషధ గుణాలు కలిగినటువంటి మెడిసిన్ను మరియు హోమియోపతి డ్రగ్స్ను ఉపయోగించడము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ దాని కింద ఈ ఆయుష్ అనేది పనిచేస్తుంది. దిస్ ఈజ్ టు ఇంప్లీ దట్ ద ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇట్స్ ప్రాక్టీసెస్ ఆర్ వెల్ యాక్సెప్టెడ్ బై ది కమ్యూనిటీ పర్టికులర్లీ ఇన్ రూరల్ ఏరియా. గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా ఈ ఆయుష్ అనేది దీని యొక్క ప్రాక్టీసెస్ అనేది చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలియచేయడం జరిగింది. ది మెడిసిన్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ అండ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్, ఎకనామికల్ అండ్ కంపారేటివ్లీ సేఫ్. అంటే చాలా తక్కువ ధరలో లభించే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఈ మెడిసిన్స్ను తయారు చేస్తారు. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ ది మెయిన్ స్ట్రీమింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆయుష్ సిస్టమ్ ఇన్ నేషనల్ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అండర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రజెంట్లీగా ఎన్ఆర్హెచ్ఎం కింద ఇది మనం సూచించడం జరుగుతుంది. ఓకేనా. 23,630 డిస్పెన్సరీస్ ఆర్ ఫంక్షనింగ్ అండ్ అబౌట్ 691,470 రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఆర్ అవైలబుల్ అండర్ ఆయుష్ ఇన్ ద కంట్రీ. ఇది ఆయుష్ యొక్క ఉపయోగాలు. ఆయుష్ అనేది ఏం చేస్తుందంటే రీసెర్చ్ డెవలప్మెంట్ని అదేవిధంగా విద్యా ప్రమాణాలను పెంచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి తక్కువ ధరలో ఉండే మెడిసిన్స్ను తయారు చేయడము. ఓకేనా. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇది చాలా ఉపయోగాలను సూచిస్తుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిమ్యాప్. సిమ్యాప్ అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. CMAP is a research institute of Councils of Scientific and Industrial Research. CSIR అంటాము అబ్రివేషన్లో. అనేక ఫుల్ ఫామ్ అనేది కౌన్సిల్స్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. CMAP ఈజ్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది పరిశోధన రంగంలో ఉపయోగపడే CMAP అనేది CSIR విత్ ఇట్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ లక్నో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? లక్నోలో మనం చూడొచ్చు.
It is engaged in the field of science and business of medicinal and aromatic plant. ఔషధ గుణాలు కలిగినటువంటి సౌందర్య ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిని ఇది ఎంగేజ్ చేస్తుంటుంది. అదేవిధంగా బయట ఫీల్డ్ సైన్స్ని, బిజినెస్ ఆఫ్ మెడిసిన్ని ఇది ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. CMAP has 5 research centers situated in Bangalore, Kodaikanal, Pantnagar, Darjeeling and Jammu and Kashmir. ఇది 5 రకాల పరిశోధన సెంటర్స్ని కలిగి ఉంటుంది. ఒకటి బెంగళూరు, కొడైకెనాల్, పంత్నగర్, డార్జిలింగ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. It has 2 commercial and industrial research laboratories at Hyderabad, Bodupal and Jammu and Kashmir. 2 రకాల కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ని ల్యాబొరేటరీస్ని కలిగి ఉంటుంది. ఒకటి మన హైదరాబాద్లో వచ్చేసి బోడుపల్లో, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో. It has a multidisciplinary R&D institute dedicated to the cause of medicinal and aromatic plant research, cultivation and business. ఇది బిజినెస్ పరంగా కావచ్చు, కల్టివేషన్ పరంగా సాగు చేయడం పరంగా కావచ్చు, రీసెర్చ్ పరంగా కావచ్చు, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని డెడికేట్ చేస్తుంది. ఓకేనా. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ టైప్ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇది పరిశోధన పరంగా ఉపయోగపడే ఇన్స్టిట్యూషను. ఎస్టాబ్లిష్డ్ 1959. డైరెక్టర్ ఎవరంటే ప్రొఫెసర్ అనిల్ కుమార్ త్రిపాఠి. లొకేషన్ లక్నో, ఉత్తరప్రదేశ్ ఇన్ ఇండియా. ద బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 7 July 19. మన హైదరాబాద్లో వచ్చేసి ఇది 7 July 19. ఇది ఈ టైప్ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఎస్టాబ్లిష్డ్ 1959, డైరెక్టర్ అనిల్ కుమార్ త్రిపాఠి. అదేవిధంగా లొకేషన్ అనేది లక్నో, ఉత్తరప్రదేశ్, ఇండియా. ద బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. మన హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించబడిందా అంటే 7 July 2019. ఉపయోగాలు. Its research is centered on drug yielding and essential oil yielding plants. ఇది ఔషధాలను తయారు చేయడంలోనూ, అదేవిధంగా ముఖ్యమైన నూనెలను తయారు చేసే మొక్కలను కలిగి ఉంటుంది. It conducts extensive survey for the identification and collection of drug yielding plants and work in the extraction of medicines, drug and their chemical analysis. ఈ కెమికల్ అనాలైసిస్ చేయడంలోనూ, అదేవిధంగా డ్రగ్ తయారు చేయడంలోనూ, మొక్కలను అదేవిధంగా ఐడెంటిఫికేషన్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. It has developed agro technologies for the cultivation of medicinal and aromatic plants on a large scale. చాలా పొడుగు పరిమాణాల్లో దీన్ని అగ్రో టెక్నాలజీస్ సాగు చేయడంలో ఈ అరోమాటిక్ ప్లాంట్స్ను తయారు చేస్తుంటుంది. టు కన్జర్వ్ అండ్ యూటిలైజ్ జెనెటిక్ రిసోర్సెస్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. సౌందర్య కలిగినటువంటి మొక్కలు అదేవిధంగా యూటిలైజ్ చేసుకోవడానికి జెనెటిక్ రిసోర్స్ మెడిసినల్ ప్లాంట్స్ కలిగి ఉంటుంది. టు కండక్ట్ బేసిక్ రీసెర్చ్ ఇన్ సెలెక్టెడ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఫర్ ఫ్యూచర్ exploitation. To develop plant tissue culture techniques for regeneration and production of secondary metabolites products is studied. ఇది ప్లాంట్ టిష్యూ కల్చర్ మొక్కల కణజాల వర్ధనంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్కలను తిరిగి తయారు చేయడానికి, అదేవిధంగా
సెకండరీ ద్వితీయ జీవక్రియోత్పత్తనాలను తయారు చేయడానికి ఇవి ఉపయోగపడుతుంది. టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ strategies leading to near organic farming are in progress. Plant genomic and biotechnological improvement in Catharanthus, Withania and Mentha species are undertaken. ప్లాంట్ జీనోమిక్ అండ్ బయోటెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ అంటే జీనోమిక్ జన్యుపరంగా, అదేవిధంగా బయోటెక్నాలజీ పరంగా, జీవ సాంకేతిక శాస్త్రం పరంగా ఇది చాలా ఇంప్రూవ్మెంట్ని కలిగి ఉంటుంది. ఏ మొక్కలు అంటే కెథరాంథస్, విథానియా, సోమ్నిఫెరా అండ్ మెంతా స్పీసీస్ ఆర్ అండర్టేకెన్. డిస్ఇన్ఫెక్టెంట్, మస్కిటో రిలిఫెంట్, అలో బేస్డ్ ప్రొడక్ట్, pain relieving products. The CMAP also plays an important role in knowledge dissemination through books, bulletins and survival training programs and interactive meets. CMAP is now focusing its attention to new areas with excellent infrastructural facilities for DNA fingerprinting, functional genomic and molecular biology. Second one is drug discovery and natural products by evaluation, in vitro and in vivo పద్ధతి ద్వారా బయోటెక్నాలజీ అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీస్ ఫర్ ట్రాన్స్జెనిక్ బయోరియాక్టర్, జీన్ బ్యాంక్ కన్జర్వేషన్స్ ఫర్ అగ్రో క్లైమాటిక్ డైవర్సిటీ, అనలైటికల్ ల్యాబ్స్ అండ్ ఇంప్రూవ్డ్ అగ్రో టెక్నాలజీ ప్యాకేజెస్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. ఇది సిమ్యాప్ అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఏమేమి కలిగి ఉంటుంది? ఒకటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫంక్షనల్ జీనోమిక్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. బి డ్రగ్ డిస్కవరీ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్ బై ఎవాల్యుయేషన్, బయోటెక్నాలజీ అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీస్ ఫర్ ట్రాన్స్జెనిక్ బయోరియాక్టర్. నెక్స్ట్ వచ్చేసి సిడిఆర్ఐ, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టైప్ అనేది అటానమస్, ఎస్టాబ్లిష్డ్ 17 ఫిబ్రవరి 1951. డైరెక్టర్ ప్రొఫెసర్ తపాస్ కుమార్ కుండు. లొకేషన్ లక్నో. ఇది అటానమస్గా, అదేవిధంగా దీని యొక్క స్థాపన అనేది 17 ఫిబ్రవరి 1951. The Central Drug Research Institute CDRI is one of the first and few laboratories that were established in India. Right after its independence, the institute was started in 1951 at Lucknow. It is working as a constituent organization of CSIR. ఇది సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సిడిఆర్ఐ. సిడిఆర్ఐ ఈజ్ కన్సిడర్ టు బి ఏ pioneer research organization in the field of biomedical research. It has 17 research and development divisions and few divisions providing technical and scientific support-ని కలిగి ఉంటుంది. In addition to data centers, ఒకటి సిడిఆర్ఐ క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ లక్నో, సిడిఆర్ఐ న్యూరోఫార్మకాలజీ లక్నో, అండ్ one
Field Station CDRI Clinical Pharmacology Bombay located outside CDRI are providing operational support. ఏమేమి కలిగి ఉంటుంది ఇది? 2 డేటా సెంటర్స్ని కలిగి ఉంటుంది. ఒకటి క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ లక్నో, అదేవిధంగా రెండోది న్యూరో ఫార్మకాలజీ లక్నో, అండ్ ఒకటి ఫీల్డ్ స్టేషన్ని కలిగి ఉంటుంది, క్లినికల్ CDRI క్లినికల్ ఫార్మకాలజీ బాంబే. The following divisions of CDRI are involved in research and development. ఇది పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో కొన్ని డివిజన్స్ని కలిగి ఉంటుంది. అవే ఏంటంటే ఫస్ట్ వన్ బయోకెమిస్ట్రీ, ఎథ్నోబాటనీ, మూడోది క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్స్, ఫోర్త్ వన్ ఎండోక్రైనాలజీ, ఫిఫ్త్ వన్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ, సిక్స్త్ వన్ మెడిసినల్ అండ్ ప్రాసెస్ కెమిస్ట్రీ, సెవెంత్ వన్ మైక్రోబయాలజీ, ఎయిత్ వన్ పారాసిటాలజీ, నైన్త్ వన్ ఫార్మాస్యూటిక్స్, టెన్త్ వన్ ఫార్మాకోకైనెటిక్స్ అండ్ మెటబాలిజం, 11th one pharmacology, 12th one toxicology. These are following divisions of CDRI involved in research and development. Functions: to develop new drugs and diagnostic. కొత్త రకాల ఔషధాలను డెవలప్ చేయడంలో CDRI ముఖ్య పాత్ర వహిస్తుంది. టు స్టడీ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ డీటెయిల్. Study to understand disease process and productive physiology. To develop contraceptive agents and devices for effective birth control, the population explosion. The systematic evaluation of medicinal properties of natural products is one of the thrust areas of research by the institute. To develop technology for drugs, intermediates and biological. Consultancy services and development of manpower is one of the role of CDRI. ఇవి సాధించిన కొన్ని లక్ష్యాలు, అచీవ్మెంట్స్. CDRI released more than a dozen new drugs developed by the institute. Conducted shortened training course to the personnel working in drug academic institution and research and development organization. Develop improved varieties and micro technological for priority plant of medicinal and aromatic plant. Plant tissue culture technology for developing IPRO about regeneration and secondary metabolite production. Basic research in selected medicinal and aromatic plants for future exploration. Ex situ conservation of medicinal and aromatic plants at headquarters Lucknow and research centers at Pantnagar, Purara, Hyderabad and Bangalore. These are the achievements of CDRI and functions and following divisions of CDRI. సో ఇది ఈరోజు క్లాస్. ఫస్ట్ ఏంది ఆయుష్ అంటే ఏంది, ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి మొదటి అక్షరాలను కలిపి ఆయుష్ అని పిలుస్తాము. ఈ ఆయుష్ని మనము భారతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఈ ఆయుష్ అంటే సంస్కృతంలో జీవితం అని, లైఫ్ అని పేర్కొంటాము.
ఈ మొదటి అక్షరాలను కలిపి మనము ఆయుష్గా 2003లో మళ్ళీ తిరిగి నామకరణం చేయడం జరిగింది. ఇది CMAP సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. దీని యొక్క స్థాపన అనేది 1959లో జరిగింది. ఇది ఏ రకానికి చెందిందంటే పరిశోధన రకానికి చెందింది. ప్రొఫెసర్ అనిల్ కుమార్ త్రిపాఠి దీని యొక్క డైరెక్టర్. లొకేషన్ లక్నో. ద బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ 17 July 2019. నెక్స్ట్ CDRI సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ 1951 17 February. ప్రొఫెసర్ తపాస్ కుమార్ కుండు. లొకేషన్ లక్నో ఇన్ ఇండియా. ఇది ఈరోజు క్లాసెస్ అనేది అంటే ఇది చాలా రకాలుగా CMAP, CDRI, అదేవిధంగా ఆయుష్ అనేది మనము ఎక్కువగా వింటుంటాము పదం అనేది. ఓకేనా. ఇవి ఎడ్యుకేషనల్ పరంగా, రీసెర్చ్ పరంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా ఈ విధంగా రీసెర్చ్ పరంగా కావచ్చు అండ్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, అంటే పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలేజెస్లో కావచ్చు, యూనివర్సిటీస్లలో కావచ్చు, ల్యాబొరేటరీస్లో కావచ్చు, వీటి యొక్క ఉపయోగాలను ఇతర గ్రామీణ ప్రాంతాలకు, పల్లెలకు వీటి యొక్క విస్తరణను గురించి వివరించడం జరుగుతుంది. ఈ విద్యారంగంలో వచ్చే ప్రామాణికాలను ఇది పెంచడంలో ఇంకా సహాయపడుతుంది. ఇవి CMAP, CDRI అనేది CSRI ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. ఓకేనా. అంటే ఆరోమాటిక్ ప్లాంట్స్లో ఏ రకాల ఆరోమాటిక్ ప్లాంట్స్ను ఉత్పత్తి చేయాలి అనే దాని గురించి CMAP అనేది. డ్రగ్స్ విషయంలో వచ్చేసి ఎటువంటి రకాల డ్రగ్స్లను మనము సేకరించాలి, ఎటువంటి రకాల డ్రగ్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనే దాని గురించి ఈ సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా వీటి యొక్క ఉపయోగాలు అనేవి మనము చూస్తుంటాము. సో ఆయుష్, CMAP, CDRI ఈ 3 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. CMAP యొక్క డైరెక్టర్ ఎవరో ప్రొఫెసర్ అనిల్ కుమార్ త్రిపాఠి, గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క అచీవ్మెంట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు క్లాసెస్లో CMAP, CDRI అదేవిధంగా ఆయుష్ గురించి తెలుసుకోవడం జరిగింది. దీనిలో సపరేట్గా చదువుకుంటాం మనం. ఆయుర్వేదం అంటే ఏంది, యునాని వైద్య విధానం ఎట్లా ఉంటుంది, సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, సిద్ధ హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, యోగా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఈ విధంగా వీటి గురించి మళ్ళా సపరేట్గా చర్చించుకోవాలి. ఓకే, అందరికీ అవగాహన అయింది కదా. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, అదేవిధంగా CMAP వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. CDRI సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఎస్టాబ్లిషన్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫెసర్ తపాస్ కుమార్ కుండు. ఓకే, ఈ విధంగా వీటి యొక్క ఉపయోగాలు, ఫుల్ ఫామ్స్, అచీవ్మెంట్స్,
దీనిలో వచ్చే ల్యాబొరేటరీస్ ఏమేమి ఉన్నాయనేది చూసుకోండి. ఇది ఈరోజు క్లాస్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.